పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మీరు చదువుతున్నప్పుడు అనేకమైనటువంటి మంచి విషయాలు మీరు చూడగలుగుతారు, చదవగలుగుతారు. వాటిని మీరు దేవుని వాగ్దానాలుగా నమ్మాలి. అవి ఎవరికో రాయబడలేదు, అది నా నిమిత్తమై రాయబడింది అని వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు చూసుకోవటం నువ్వు ప్రారంభించడం నేర్చుకున్నప్పుడు, అది నీకే ఆ వాక్యమని నువ్వు నమ్మినప్పుడు, ఆ వాగ్దానాన్ని విశ్వసించినప్పుడు అద్భుతమైన దేవుని జవాబును నువ్వు పొందుకోగలుగుతావు. నీ వాక్యపు వెలుగులో నన్ను పరీక్షించుకుంటాను, పరిశీలించుకుంటాను. ఈ వాక్యపు వెలుగులో నా దేవుని దృష్టికి ఆయాస్కరమైన ఏమైనా నాలో ఉంటే అవి నేను తీసివేసుకుంటాను. అదే రీతిగా ఈ రాయబడిన నీతి మాటలు, యథార్థమైన మాటలు నా నిమిత్తమై, అలానే నమ్మి విశ్వసించిన వారికి స్వస్థత శీఘ్రముగా కలుగుతుందని బైబిల్లో ఉన్నది. ఇది నాకు కూడా వర్తిస్తుంది అని నువ్వెప్పటికప్పుడే వాక్యపు వెలుగులో నువ్వు చదువుకుంటూ దాన్ని నీకు అవలంబించుకున్నట్లయితే అక్కడే ఒక అద్భుతం ప్రారంభమైపోద్ది. ఆ క్షణమే దేవుని బిడ్డలారా. మొదటిగా ఇక్కడ సంఖ్యాకాండం 29వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. ఇది కూడా ఒక ప్రామిసే, ఇది ఒక వాగ్దానం. అందుకనే బైబిల్ బాగా చదవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు ఆయా సమయాల్లో దేవుని వాక్యం మీతో ముచ్చటిస్తూ ఉంటుంది. ప్రతిరోజు వాక్య ధ్యానం ఎవరైతే అలవాటుగా మార్చుకుంటారో దేవుని వాక్యం వారితో ఆయా సమయాల్లో ముచ్చటిస్తూ ఉంటుంది. అది నిన్ను కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు దైవవాక్యం నిన్నుతో ముచ్చటిస్తూ నిన్ను నడిపిస్తూ నువ్వు నడవలసిన మార్గంలో, త్రోవల్లో, జ్ఞానంలోనికి, మంచితనంలోనికి, విశ్వాసతలోనికి, ఆశీర్వాదంలోనికి దైవవాక్యం నిన్ను నడిపిస్తూ ఉంటుంది. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. మనల్ని స్థిరపరుస్తాడు, మన కార్యాలని స్థిరపరుస్తాడు, మన జీవితాలని స్థిరపరుస్తాడు, మన భవిష్యత్తులు స్థిరపరుస్తాడు. మనల్ని, మన పిల్లల్ని, మనకు కలిగిన సమస్తాన్ని కూడా ఆ దేవాతి దేవుడు స్థిరపరుస్తాడు. అస్థిరత్వం అనేది ఉన్నట్లయితే కనుక ఇంకా స్థిరపరచబడలేదు. ఇది ఎప్పుడూ మనలో ఉన్నటువంటి సమస్య. పిల్లలు స్థిరపరచబడలేదు, ఉద్యోగాలు ఇంకా రాలేదు, పెళ్ళిళ్ళు అయ్యి ఇంకా స్థిరపరచబడలేదు, ఇంకా ఇల్లు కట్టుకొని స్థిరపరచబడలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఊర్లో, ఈ పట్టణంలో ఉంటున్నాం, ఇంకా మేము స్థిరపరచబడలేదు. ఇలా ఎన్నో విధాలుగా మనం అనుకుంటూ ఉంటాం. కానీ నువ్వు నమ్మిన దేవుడు అన్నాడు, నిన్ను స్థాపిస్తాను అంటున్నాడు. అనగా నేను తప్పకుండా నిన్ను స్థిరపరుస్తాను అనే దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ సహోదరి, ఆవిడ అనేక ఫలాలు తీసుకొని వచ్చారు, అనేక ధాన్యాలు తీసుకొని వచ్చారు. ఏంటమ్మా అంటే, అమ్మ మాకు పొలాలు ఉన్నాయి కానీ పొలాల్లో ఎప్పుడూ ఫలం లేదు, ఎప్పుడు చూసినా దరిద్రత మా ఇంట్లో ఉండేది. ఇన్ని పొలాలు మీకు ఉన్నాయి కదా, మీరు మరి ఇంకా స్థిరపరచబడలేదు అని అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు. ఏదో ఒక దరిద్రత వీళ్ళకి పట్టిందని. అయితే ఒకసారి మేము వచ్చి ప్రేయర్ ఆయిల్, వాటర్ తీసుకొని వెళ్ళాం, మా పొలంలో అంతా చల్లాం. ఆ సంవత్సరం చక్కగా మా పొలాలన్నింటిలో కూడా నిండార్లుగా దేవుడు దీవించి నూరంతలు ఫలం ఇచ్చాడు. మమ్మల్ని స్థిరపరిచాడమ్మా ప్రభు, మమ్మల్ని స్థిరపరిచాడు. ఆ సంతోషంతో మేము దేవునికి ఇలా చేస్తున్నాం. నిజమే దైవజనమా, మన జీవితాల్లో మనం స్థిరపరచబడినప్పుడు ఎంత సంతోషమో, ఆనందం కలుగుతుందో. ఫస్ట్గా మనం స్థిరపరచబడాలంటే మనం ఆయన చెప్పిన మాట నమ్మాలి. తప్పకుండా ఆయన ఏదైనా చెప్పాడంటే చేసి తీరుతాడు దైవజనమా. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10-11 వచనాలు, రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 నుండి 25 వచనాలు. మొదటిగా దేవుని వాగ్దానాలు నమ్మండి. రెండవదిగా ప్రేయర్, ప్రార్థన. ప్రతిరోజు కూడా ప్రార్థనా జీవితం అనేది కలిగి ఉండండి. అసాధ్యమైనవన్నీ కూడా సాధ్యపరచబడతాయి. ప్రార్థన చేసే ప్రార్థనాపరుడు దేవుని యొక్క మహిమని తన కుటుంబంలోనికి, తన జీవితంలోనికి, తను చేసే ప్రతి కార్యంలోనికి కూడా తీసుకొని రాగలుగుతాడు. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు. మూడవదిగా ప్రైజ్. ఎల్లప్పుడూ కూడా దేవునికి స్తుతియాగం చెల్లించేవాడు దేవాతి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. సమయమందు అసమయమందు దేవుణ్ణి కనపరచండి. ఏదో నీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితేనో, నీకు వ్యాధి పోతేనో, ఇల్లు కట్టుకుంటేనే కాదు, కానీ అనుక్షణము మన దేవుడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా ఘనత పొందదగిడుకు ఆయన మాత్రమే అర్హుడు. ఆయన్ని స్తుతించకపోతే అది మనకి అవమానము, అది మనకి సిగ్గు దేవజన్మ. ఎప్పుడూ కూడా ధూప దీప నైవేద్యాలు దేవుని సన్నిధిలో మనం సమర్పించేవారిగా ఉండాలి. ఆయన యొక్క నామ స్మరణ నీ పెదాల మీద అల్లాడుతూ ఉండాలి. ప్రభువు చెందవలసిన ఘనత అనేక రీతిలుగా నువ్వు చెల్లించాలి. దీన్ని అనుభవించిన వాడు, దీన్ని నేర్చుకున్నటువంటి వాడు, ఈ విధంగా ఆ జిహ్వ ఫలాన్ని పొందినవాడు భక్తుడైనటువంటి దావీదు అని చెప్పవచ్చు. దావీదు ప్రతి మారు కూడా తన పెదాలతో దేవుని ఘనపరుస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ ఆయన యొక్క కార్యాలను ఎన్నెన్ని రీతిలుగా స్మరించుకునేవాడు, ఎన్ని రీతిలుగా మాట్లాడి దేవుని యొక్క గొప్పతనాన్ని మరి పలికేవాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రచురించేవాడు.
అందువల్లనే ఆ స్థితిలోనే ఆయన జీవితం దీవించబడింది అన్నట్లుగా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆ దేవాతి దేవుడు లేవనెత్తాడు. స్తుతించే వారి మీదకి దేవుని యొక్క కరుణ కనికరం దిగి వస్తుంది దైవజనమ. 4వదిగా పాజిటివిటీ, సానుకూలత. టు ఎక్స్పీరియన్స్ ద ఇంపాసిబుల్ బికమింగ్ పాసిబుల్ వీ మస్ట్ హ్యావ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్. మార్కు సువార్త 11:24 మనం చూసినట్లయితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అంటున్నాడు. ఆ యొక్క నెగిటివ్ ఫీలింగ్స్ మనలోంచి తీసివేసుకోవాలి. అది జరుగుతుందో జరగదో అనేటువంటి ఆ వ్యతిరేక ఆలోచనలు, ఆ అనుమానపు ఆలోచనలు, ఆ సందేహాలు, ఆ అనుమానాలు మనలో వాటిని పూర్తిగా తీసివేసుకొని ఎప్పుడూ కూడా నా ప్రభు నాకు చేసి తీరుతాడు అనే ఆ సానుకూలతనే నీ జీవితంలో నువ్వు ఆ గుణాన్ని అవలంబించుకోవడం చాలా మంచిది. 12 సంవత్సరాల రక్తస్రావంతో ఉన్న ఆ స్త్రీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన స్వస్థపరుస్తాడో స్వస్థపరచడో, ఆయన నాకు విడుదల ఇస్తాడో ఇవ్వడో అనేటువంటి ఆలోచన తాము రాలేదు. కానీ నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు అద్భుతం జరుగుతుంది. ఈరోజు నువ్వు ఎటువంటి ఆ సానుకూల స్వభావంతో వచ్చావో నీకే తెలియాలి. నేను ఈరోజు వెళ్తున్నా నా ప్రార్థనా కుటుంబంలోనికి, నా దేవుడు నన్ను ఆశీర్వదించి నా ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ మేలుకరంగా మార్చి నా హృదయంతో నా దేవుడు మాట్లాడతాడు. నా దేవుడు చెప్పే వాక్యం అది నన్ను సరిచేయటానికి, గద్దించడానికి, క్రమపరచడానికి నాకు మేలుకరంగా ఈరోజు ఉంటుంది అని ఆ సానుకూల స్వభావంతో వచ్చి ఉంటే తప్పకుండా దేవుడు నిన్ను దర్శించి తీరుతాడు దైవజనమ. ఆ పాజిటివిటీ ఎప్పుడైనా సరే దేవుని సందుకు వచ్చినప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్తో మనం రాకూడదు. కానీ ఎప్పుడూ కూడా ప్రభు నమ్మదగిన వాడు, ఆయన ఆశ్చర్యకార్యములు చేయవాడు, ఆయన మహోపకారములు చేయవాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన కార్యములు జరిగించే దేవుడు, నా నిందను అవమానమును కొట్టివేసేవాడు. తప్పక నేను ఫలిస్తాను, నేను మోడుబారిన చెట్టు వలె ఉండను, ఫలాలిచ్చే చెట్టుగా నా దేవుడు నన్ను నిలబెడతాడు. ఇలాంటి ఆ పాజిటివ్ మైండ్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. మార్కు సువార్త 9:15-23 కూడా రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 11:40 కూడా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో యేసు ప్రభువారు చెప్పారు. నమ్మినప్పుడు దేవుని యొక్క మహిమని మనం చూస్తామని యేసయ్య చెప్పాడు. ప్రభు పాద సన్నిధికి వచ్చినప్పుడు అన్ని కార్యాలు ఆయన జరిగించి నెరవేరుస్తాడని ఆ సానుకూల మనస్సు, ఆ పాజిటివ్ మెంటాలిటీ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. హెబ్రీలు రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేవాడి అని నమ్మవలను కదా. అందరూ చెప్పండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదికే వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. ఇలాంటి తత్వముతో, ఇలాంటి మనస్సుతో మనము దేవుని సన్నిధికి వచ్చినా, లేదా నువ్వు ప్రార్థనలో కూర్చున్నా, లేదా నీ అనుదిన ఆత్మీయ జీవితంలో ఇలాంటి మనస్సును కలిగి ఉన్నప్పుడు తప్పకుండా నీ జీవితంలో ఆశీర్వాదాలు, దీవెనలు ప్రతిరోజు ఉదయకాలం నీ గడప గుమ్మముల ఎదుగు వచ్చేస్తాయి దైవజనమ. మేలులతో నీ దేవుడిని అలంకరించి వేస్తాడు. 5వదిగా ప్రొక్లమేషన్, అంటే పలుకుట, పలకాలి. నువ్వు మనసులో ఊరికి ఊహించుకొని తలంచుకొని కలలు కంటే సరిపోదు. కానీ నువ్వు ఊహించుకున్నవి, నువ్వు ఆలోచించినవి, నువ్వు ఏవైతే ఆ జరగాలని ఆశపడుతున్నావో అవి నోటితో నువ్వు ప్రతిరోజు పలికే విధంగా ఉండాలి. ప్రొక్లమేషన్ అనేది ఉండాలి. అసాధ్యమైన సాధ్యం అవ్వాలంటే ప్రతిరోజు కూడా ఏదైతే జరగాలి అనుకున్నావో అది జరిగినందులకే దేవునికి స్తోత్రం, అది జరుగుతుంది అని నేను నమ్ముచున్నానని చెప్పి దాని నిమిత్తమై నువ్వు పనిచేయటం కూడా ప్రారంభించినప్పుడు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. యాకోబు రాసిన పత్రిక 3:5-5 మనం చూస్తే పలుకుట అనే దానికి ఎంత శక్తి ఉందో ఇక్కడ రాయబడి ఉంటుంది. జీవం మరణములు నాలుక వశం అన్నాడు. సామెతలు 18:21 కూడా జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలము పొందుతాడు. ప్రతిరోజు మన పిల్లలతో మనం ఏం పలుకుతున్నాం, మన ఇంటి వారితో ఏం పలుకుతున్నాం, నీ భార్య భర్తలు ఒకరితో ఒకరు ఏం పలుకుతున్నారు, పిల్లలు చదువు విషయాల్లో ఏం పలుకుతున్నాం, మన ఆరోగ్య విషయాల్లో మనం ఏం పలుకుతున్నాం, ఇవన్నీ కూడా మనం పలికే దాని మీద కూడా దీవెనలు ఆధారపడి ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి దైవజనమ. మంచి దినాలు చూడాలనుకునేవారు చెడ్డ మాటలు పలకకుండా తమ నోటికి కాపు పెట్టుకోవాలని ఇక్కడ 1 పేతురు రాసిన పత్రిక 3:10-12 మనం చూడగలుగుతున్నాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను.
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధముగా ఉన్నది అని ఉన్నది. దైవజనమ మనం చూస్తే మంచి దినాలు మనం చూడాలి అంటే జీవాన్ని ప్రేమించి చెడ్డదాన్ని పలకకుండా మన నోటిని కాపుదలుంచుకోవాలి. ఎఫెసీ 4:29 వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానివ్వద్దు అంటున్నాడు ప్రభు. అందువల్ల దైవజనమ ప్రతిరోజు కూడా మనం జీవపు మాటలు మన నోట్లోంచి రావాలి. మన పిల్లల విషయంలో మంచి మాటలు మనం పలకాలి. మన వ్యాపార విషయంలో మేలు జరుగుతుందని పలకాలి. ఎప్పుడు కూడా దరిద్రత నాకు అన్ని కష్టాలు ఇబ్బందులని ఇవే మాటలు నువ్వు పలుకుతూ ఉంటే ఆ యొక్క చీకటి శక్తులు నీ ఇంట్లోకి వచ్చేస్తాయి. ఒకవేళ నీ చుట్టూ పరిస్థితులు దరిద్రంగా ఉన్నా, నీ చుట్టూ పరిస్థితులు కష్టంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా, మూడుబారిన స్థితిలో ఉన్నా, నువ్వు జీవముతో కూడిన మాటలు నువ్వు పలుకుతుంటే జీవం మరణములు ఎవరు వశమన్నాడు దేవుడు? నాలుక వశం. నీ నాలుకతో జీవముతో కూడిన మాటలు, ఆ ప్రొక్లమేషన్, ఆ పలుకుట అనేది నువ్వు ఎప్పుడైతే క్రమపరుచుకుంటావో, సరి చేసుకుంటావో అక్కడ దేవుడు శక్తితో దిగువస్తాడు. రోషము కలిగిన దేవుడు దిగువచ్చి అపవాది అయిన సాతానా, నా దాసుడైన యోబు ఏం చెప్పాడు? యెహోవా ఇచ్చును, యెహోవాను తీసుకుని యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అనే పలికాడు కానీ ఒక్క నోటి మాటతో అయినా నా దాసుడు నన్ను దూషించలేదు. కాబట్టి అపవాది అయిన సాతానా, ఇక నీ చెయ్యి వెనకగితి నేను చేయవలసిన కార్యమేంటో నా భక్తుడైన యోబు పట్ల నేను జరిగిస్తానని దేవాతి దేవుడు దిగివచ్చి అతడి నోటి మాట ద్వారా దోషము చేయలేదు కాబట్టి, తప్పు చేయలేదు కాబట్టి, అతడు సాతానికి తన జీవితంలో మాట ద్వారా అవకాశము ఇవ్వలేదు కాబట్టి అతని జీవితంలో దేవుడు రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చి ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవును దైవజనమ, మన జీవితాల్లో కూడా మనం ప్రతి మారు కూడా మన నోటి మాట విధానాన్ని మనం ఎలా పెట్టుకున్నామో గ్రహించుకోవాలి. మన పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నాకు ఎందుకు ఇలా చేశాడనే మాటలు మన నోట రాకుండా కాపాడుకోవాలి. దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట ఎవరూ కూడా పలకకూడదు. దేవుడు ఎప్పుడూ నీతిమంతుడే. నేను అన్యాయం చేయబడినా నాకు న్యాయం చేసే ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అనే మాటను పలికినప్పుడు నీ జీవిత కాలంలో మేలైనవి, శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి, ఘనమైనవి నీ జీవిత అనుభవంలో నువ్వు పొందుకోగలుగుతావు. ఎంత పరిస్థితులు నీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా నువ్వు అనాలి, నా పరిస్థితులని నా దేవుడు అనుకూలంగా మార్చేస్తాడు. సిస్టర్, మీకు అస్సలు ఆరోగ్యం బాగోలేదండి, మీ కళ్ళు పోతాయని డాక్టర్ చెప్పారంటే, అవును, నా కంటికి గుడ్డితనం వస్తున్నప్పటికీ నా దేవుడు ఆ గుడ్డితనాన్ని వెలుగుగా మార్చబోతున్నాడు. అలా మీరు పలుకుతూ ఉన్నప్పుడు, అలా ప్రతిరోజు మీ జీవితంలో దీన్ని అలవాటుగా మార్చుకున్నప్పుడు అద్భుతమైనటువంటి శక్తివంతమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. దైవజనమ, పలుకుట అనే విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి, ఆశ్చర్యకార్యాలు చూస్తారు. ఆరవదిగా ప్యూరిటీ, శుద్ధీకరణ లేదా పరిశుద్ధతని దేవుడు ఎంతో ఎక్కువగా ప్రేమిస్తాడు. మనం సేవించుచున్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు. అయితే నరులందరూ కూడా పాపం చేసి దేవుని కృప నుంచి తొలగిపోయారు. అనేక బలహీనతలు మనం కలిగినటువంటి వారమే. అయినప్పటికీ కూడా నీలో ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ ఆ బలహీనతలు నువ్వు కప్పుకోకుండా ఒప్పుకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు పసిబిడ్డలాగా నీ హృదయాన్ని తెచ్చి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి నా తప్పిదములేవి, నా దోషములేవి, నా బలహీనతలేవి, అయా నా పొరపాట్లేవి అని అడిగినప్పుడు మరి మంచి దేవుడు తన యొక్క కృపను నీ మీద కుమ్మరించి నీలో ఉన్న యథార్థతను చూసి ఆయన చలించిపోతాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించి వేస్తాడు. నీ యొక్క పాపములు రక్తం వల్ల ఎర్రగా ఉన్న హిమము కంటే తెల్లగా మార్చి వేస్తాడు. ఇక్కడ 2 దినవృత్తాంతములు 16:9 చూసినట్లయితే, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుడికే యెహోవా కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేయుచున్నది. యథార్థ హృదయులంటే దేవునికి చాలా ఇష్టం. ఆయన సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు ఒకటి తప్పక చేయాలి. ఎవరు వచ్చినా రాకపోయినా, లేదా నువ్వే ఫస్ట్ పర్సన్ అయితే వచ్చినట్లయితే అది ఇంకా నీకు మంచి అవకాశంగా భావించి, దేవా నా హృదయాన్ని నీ సన్నిధిలో తెరుస్తున్నాను, తెరచిన పుస్తకములే ఉన్నది, నీ దృష్టికి అంగీకారము కానివి, ఆయాసకరమైనవి, వ్యర్థమైనవి, బలహీనమైనవి, గర్వంతో కూడినవి ఏమైనా నాలో ఉంటే, అజ్ఞానంతో కూడినవి ఉంటే నా నుంచి తీసివేయండి ప్రభు అనే ప్రార్థన ఎంత శ్రేష్టమైందో తెలుసా దేవుని బిడ్డలారా? అది నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు. అది నిర్లక్ష్యపరచడం మంచిది కాదు. 1 యోహాను రాసిన పత్రిక 3:21 ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను మనకు దొరుకుతుంది అంటున్నాడు. దేవుని ఎదుట మనం ధైర్యము గలవారముగా ఉండాలంటే మన మనస్సు దోషారోపణ మన మీద చేయకూడదు. ఒకవేళ నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ నువ్వు ఈ విధంగా చేశామని దోషారోపణ మోపుతుంటే మరి ఏం చేయాలి? నేను ఇతరులకు చెప్పుకోలేను నేను చేసిన తప్పులేంటో, దోషాలేంటో,
అది నాకు ఆ ఫలం వేరే విధంగా ఉంటుంది, ఇంకా నేను ఎక్కువ కష్టాల్లో పడతాను, నేను చెప్పుకోలేను అంటున్నావు. నువ్వు ఎవరికీ చెప్పుకోకపోయినా దేవుని దగ్గరకు వచ్చి నువ్వు చెప్పకపోతే అదే పొరపాటు అవుతుంది. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు తల్లి గర్భంలో పిండమై ఉండగానే నువ్వు ఎవరో తెలిసిన ఆ దేవునికి నీవు రహస్యముగా ఏమీ దాచి ఉంచలేవు. కాబట్టి ప్రభు నామమును బట్టి నువ్వు చిన్న ప్రార్థన, ప్రభువా ఇదిగో నా మనస్సాక్షి నన్ను ఈ విషయంలో గద్దిస్తుంది నాయన, నన్ను క్షమించు, నా పొరపాటు నన్ను ప్రార్థన చేసుకుంటే అద్భుతమైనటువంటి విడుదల నీ జీవితంలో చూస్తావు, కార్యాలు జరుగుతాయి. ఇక చివరిగా 7వదిగా పేషెన్స్. మనకి దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో సాధ్యపరచబడాలంటే ఓపిక, ఓర్పు కావాలి. ఈరోజు ప్రార్థన చేయగానే వెంటనే ఇప్పటికిప్పుడే కార్యం జరగాలని కొందరు ఆశపడుతూ ఉంటారు. అలా జరిగినప్పుడు మేము ప్రార్థన మానేస్తామంటారు, లేకపోతే ఏడుస్తారు, బాధపడతారు, ఎందుకు ఇలా జరిగిందంటారు, ఎందుకు అలా జరగలేదంటారు, రకరకాలుగా మనసుని దుఃఖపరుచుకుంటూ ఉంటారు. అది సరైనది కాదు. ఒకటి నువ్వు నమ్మాలి, నువ్వు మొరపెట్టినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ మొరలు ఆలకించాడు. దానికి జవాబు ఇవ్వటానికి కొంత సమయం పడుతుంది. అది నీకు ఆలస్యమేమో కానీ దేవునికి ఆలస్యం మాత్రం కాదు. నువ్వు ఓపికతో దేవుని కార్యం జరిగేంత వరకు ఎదురు చూడటమే నీకెంతో మేలని మనం నేర్చుకోవాలి దైవజనమా. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35 నుండి 36 వచనాల్లో మనం చూస్తే, మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరమి అవసరమై ఉన్నది. ఓర్పు కావాలి, ఓపిక కావాలి, దానికోసం ఒక నిరీక్షణ కావాలి. అది తప్పకుండా జరుగుతుందనే ఆ ఆశతో, నువ్వు నిరీక్షణతో, ఓపికతో ఆ రాబోయే మంచి రోజుల కొరకు, ఆ రాబోయే ఆశీర్వాదాల కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఈ 7 విధాలైన విషయాలు మీరు మనసులో జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థనలో గడిపినట్లయితే అద్భుతమైన దైవ కార్యాన్ని, దైవశక్తిని చూడగలుగుతారు. మొదటిగా ఆయన వాగ్దానాలను మనం నమ్మాలి. 2వదిగా ప్రార్థనలో మనం కనిపెట్టాలి. 3వదిగా దేవునికి స్తుతియాగం మనం చెల్లించాలి. 4వదిగా మనకు ఎన్ని వ్యతిరేకతలు ఉన్న సానుకూల మనస్సు మనం కలిగి ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళటం ఎంతో మంచిది దైవజనమ. 5వదిగా జీవ మరణములు 4 వశము కాబట్టి మనం ప్రొక్లమేషన్, మన మాటలు ఎప్పుడూ కూడా అవును అన్నట్లుగానే ఉండాలి. అవి కాదు కాదు అవి జరగవు అనే మాట మన నోటి నుండి ఎన్నడూ రాకూడదు. అలా ఉన్నప్పుడు దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుంటాం. ప్యూరిటీ, శుద్ధ హృదయము, యథార్థమైన మనసుతో మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడటానికి ప్రయత్నం చేసినప్పుడు యథార్థవంతులకి ఏ మేలు చేయక మానను అంటున్నాడు దేవాతి దేవుడు. 7వదిగా పేషెన్స్. మనం అన్నీ అడిగిన తర్వాత మనందరికీ అవసరమైంది ఏంటండి? ఓపిక. ప్రభువు మన కొరకు చేసే కార్యం కోసం మనందరం ఓపికతో, నిరీక్షణతో, కావలివాడు ఉదయం కోసం ఎదురు చూసినట్లుగా దైవ కార్యాలు జరుగుతాయని నేను ఓపికతో ఎదురు చూస్తే, ఎదురు చూసినటువంటి నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశను తప్పకుండా నెరవేరుస్తాడు దేవాతి దేవుడు. ఈ సమయంలో చిన్న ప్రార్థన మనందరం కూడా చేద్దాం. అసాధ్యమైనటువంటివి దేవుడు అన్నీ సాధ్యపరుస్తానంటున్నాడు. అవి సాధ్యమవునట్లుగా ఈ సద్గుణాలు నా జీవితంలో ప్రతిరోజు ఒక అలవాటుగా మార్చండి ప్రభువా. మమ్మల్ని దర్శించండి అని ప్రార్థన చేద్దాం. దేవుని ప్రజలారా, దివ్యమైన దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉన్నది. ఆయన కృపగలనటువంటి దేవుడు. బలము లేని వారికి బలము దయచేవాడు నీవే తండ్రి. నీవు తప్ప మాకు సహాయం చేయవాడు ఎవరు లేరు నాయన. శక్తి లేని వారికి శక్తినిచ్చేవాడు నీవే ప్రభువా. నీవు తప్ప మాకెవరు లేరు ప్రభువా. ఈ రోజు నీ దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తూ ఉండగానే నువ్వు కట్టలేని వాటిని కట్టగలుగుతావు, నువ్వు తీర్చలేని అప్పులను తీర్చగలుగుతావు, నువ్వు పొందలేని వాటిని పొందగలుగుతావు. నీ చేయి దాటిపోయే కొన్ని విషయాలకి నా వల్ల కాదు అంటున్నావు. మోడుబారిన జీవితాలను చిగురింపు చేయవాడు నీ దేవుడు. అయ్యో నేను ఒంటరి వాడిని కదా, ఒంటరి దాన్ని కదా నువ్వు అనుకోవద్దు అంటున్నాడు ఆయన. నీ కుటుంబంలో సంతోషము, సమాధానమును, ఆనందము, సంగీతముతో, రక్షణానందముతో నీ ఇంటిని నేను దర్శిస్తాను. దిక్కులేని దీనదరిద్రులను కటాక్షించేవాడు నీ దేవుడు. కృంగి కృషించిన వాడిని బలపరిచేవాడు నీ దేవుడు. నీ ముందున్న ప్రాకారమును పొడగొట్టి నీ ముందు నడుచువాడు.